క్రికెట్ ను ఇష్టపడేవారు కోట్లలో ఉన్నారు. క్రికెటర్లను అభిమానించేవారు, ఆరాధించేవారు లెక్కలేనంత మంది ఉన్నారు. ఇంటర్నేషనల్ క్రికెటర్ అంటే చాలు వారికి ఉండే గుర్తింపు, దక్కే గౌరవ మర్యాదలు అంతా ఇంత కాదు. జెంటిల్మెన్ గేమ్ అంటే పడిచచ్చే భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్ లాంటి ఆసియా దేశాలలో క్రికెటర్లకు భారీ ఫ్యాన్ బేస్ ఉంటుంది. పసికూన అయిన నేపాల్లోనూ అక్కడి ప్లేయర్లను జనాలు తెగ ప్రేమిస్తారు. నేపాల్లో జరిగే లోకల్ మ్యాచ్లకు కూడా ఇసుకేస్తే రాలనంత మంది అటెండ్ అవుతూ ఉంటారు. అలాంటి దేశానికి కెప్టెన్ గా వ్యవహరించిన ఆటగాడే సందీప్ లమిచానే. నేపాల్ క్రికెటర్ గా కంటే ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు లమిచానే. అలాంటి క్రికెటర్ ఓ కేసులో దోషిగా తేలాడు. మైనర్ బాలిక మీద అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న సందీప్ లమిచానేని కాఠ్మండు డిస్ట్రిక్ట్ కోర్టు దోషిగా తేల్చింది. అతడు అత్యాచారానికి పాల్పడ్డాడని నిర్ధారించింది న్యాయస్థానం. అయితే అత్యాచారం జరిగిన టైంలో ఆ బాలిక మైనర్ కాదని తెలిపింది. శిశిర్ రాజ్ ధాకల్తో కూడిన ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. కాగా 2022 ఆగస్టు 21వ తేదీన కాఠ్మండులోని ఓ హోటల్లో లమిచానే తన మీద అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు గతేడాది పోలీసులకు కంప్లైంట్ చేసింది. తనను మభ్యపెట్టి లమిచానే ఈ విధంగా చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని ఇన్వెస్టిగేషన్ కు అటెండ్ అవ్వాలని ఆదేశించారు. అయితే లమిచానే తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. ఆ టైంలో కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో ఆడుతున్న లమిచానే అక్కడే ఉండిపోయాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో ఆడుతూ లమిచానే అక్కడే ఉండిపోవడంతో నేపాల్ పోలీసులు ఇంటర్పోల్ ను ఆశ్రయించారు. ఇంటర్పోల్ సాయంతో అతన్ని స్వదేశానికి రప్పించారు. ఆ తర్వాత అతను బెయిల్ మీద రిలీజ్ అయ్యాడు. కానీ ఈ కేసులో తాజాగా విచారణ జరిపిన కోర్టు అతడు దోషి అని తేల్చింది. నేరం చేశాడని తేలడంతో లమిచానేకు జైలు శిక్ష కూడా పడింది. అయితే ఎన్ని రోజులు శిక్ష పడుతుందనేది జనవరి 10, 2024న తేలనుంది. ఆ రోజు కోర్టు అతనికి శిక్ష ఖరారు చేయనుంది. ఇక 23 ఏళ్ల లమిచానే ఐపీఎల్లో ఆడిన తొలి నేపాలీ క్రికెటర్ కావడం గమనార్హం. 2018లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున క్యాష్ రిచ్ లీగ్ లో ఆడాడు ఈ నేపాలీ క్రికెటర్. అందరికీ స్ఫూర్తిగా నిలవాల్సిన క్రికెటర్ ఇలా అత్యాచారం కేసులో దోషిగా తేలడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.